తులారాశి వారికి ఫిబ్రవరి నెల 2026 సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో స్వశాస్త్రీయంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇక్కడ తులారాశి వారికి చతుర్థ స్థానంలో శుక్ర, రవి, కుజ, బుధ 4 గ్రహాలు సంచారం చేస్తున్నాయి. ఈ 4 కూడా కొద్ది రోజులు మాత్రమే ఉండి మరలా 4వ స్థానం నుండి 5వ స్థానం అయినటువంటి కుంభంలోనికి ప్రవేశిస్తాయి. అక్కడ ఇంతకు ముందే ఈ 4 గ్రహాలతో పాటు ముందుగానే రాహుగ్రహం అక్కడ 5వ స్థానంలో ఉన్నది. వీటి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ 4వ స్థానంలో శుక్రుడు అంటే మకరంలో, 4వ స్థానం అంటే ఇక్కడ మీకు తులారాశికి 4వ స్థానం మకరం అవుతుంది. మకరంలో ఒక 5 రోజులు, అలాగే కుంభంలో 5వ స్థానం అయినటువంటి కుంభంలో ఒక 23 రోజుల పాటు సంచారం చేస్తూ ఉన్నారు. ఇక్కడ 4, 5 స్థానాలలో 2 స్థానాలలోనూ కూడా శుక్రుడు మంచి యోగాన్ని ఇవ్వబోతున్నాడు. 4వ స్థానంలో ఉన్నప్పుడు తల్లిగారి ఆరోగ్య విషయంలోనూ, విద్య విషయంలోనూ, భూమి, గృహము, వాహనము, మన స్వభావం ఇత్యాది విషయాలన్నింటిలో కూడా 5 రోజులు మంచి మనకి అనుకూలమైనటువంటి ఫలితాలన్నీ ఇస్తూ ఉన్నారు. అట్లాగే ఇక్కడ తదుపరి కుంభంలో ప్రవేశించి 23 రోజుల పాటు అక్కడ సంచారం చేస్తున్నారు ఈ నెలలో. కాబట్టి 5వ స్థానంలో కూడా మంచి సంతానం మీద మంచి అంటే సంతానం బాగా చదవటము, వారికి ఏదైనా దైవదత్తమైనటువంటి కళలు ఉంటూ ఉంటాయి కొంతమందికి. ఒకళ్ళు చిన్నపిల్లలు ఊరికే మంచిగా డ్రాయింగ్ ఇస్తారు, ఎవరి దగ్గర నేర్చుకోరు. అలాగే పాటలు బాగా పాడతారు, అది ఎవరి దగ్గర నేర్చుకుని ఉండరు. ఇవన్నీ దైవదత్తం. అవి మనం నేర్చుకునేది వేరు, దైవదత్తం వేరు. అటువంటి లలిత కళలన్నీ కూడా శుక్ర భగవానుడి యొక్క అనుగ్రహం వల్ల సంభవిస్తూ ఉంటాయి. అటువంటి వాళ్ళు ఈ పాటల్లో వాటిలో రాణించడానికి, ఇక్కడేమో 4వ స్థానంలో ఉన్నప్పుడు విద్య విషయంలోనూ, భూమి విషయంలో, గృహాల విషయంలో అన్నింటిలో రాణించడానికి చాలా చక్కటి అవకాశాలన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి ఇక్కడ. అంచేత సుఖాలన్నీ అనుభవిస్తారు. అలాగే ఎక్కువ రోజులు 25 మనకి సుమారుగా 23 రోజుల పాటు 5వ స్థానంలో ఉన్నారు కాబట్టి పిల్లలు కూడా అక్కడ కూడా మంచిగా రాణిస్తారు. ఈ విధమైనటువంటి ఫలితాలు, మంచి స్నేహం చేయటం, బాగా చదవటము, మన పిల్లవాడు ఎలా, మన సంతానం ఎలా ఉండాలి, ఎలా బాగా చదవాలి అని మనం కలలుగంటాము. ఆ స్థాయిలో వాళ్ళు మంచి ప్రదర్శించగలుగుతారు. ఆ విధమైనటువంటి విధంగా శుక్ర భగవాన్ యొక్క అనుగ్రహం వల్ల. ఇకపోతే రవి యొక్క సంచారం తీసుకున్నట్టయితే 4వ స్థానం అయినటువంటి మకరంలో ఒక 13 రోజులు సంచారం చేస్తూ ఉన్నారు. తదుపరి పంచమ స్థానం అయినటువంటి కుంభంలో మిగతా రోజులన్నీ కూడా అక్కడ 15 రోజుల పాటు అక్కడ సంచారం చేస్తున్నారు. అయితే ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే 4వ స్థానంలో కానీ 5వ స్థానంలో కానీ రవి యోగించజాలడు. 4వ స్థానంలో ఉన్నప్పుడు విద్య విషయంలో, అమ్మగారి విషయంలో, ఈ గృహము, ఇల్లు, భూమి వ్యవహారాలు, వాహనాలు ఇట్లాంటి విషయాలలో కొన్ని ఇబ్బందులు పడక తప్పదు. అలాగే ఈ రవి 5వ స్థానంలోకి వెళ్ళాక సంతానం మీద దుష్ప్రభావాన్ని చూపిస్తూ ఉన్నారు. అక్కడ 15 రోజుల పాటు అక్కడ ఉన్నారు. పిల్లలు కొంచెం గాయాలు తగిలించుకోవటం, చదువు మీద శ్రద్ధ తగ్గడం లాంటి వ్యవహారాలన్నీ కూడా, చెడు స్నేహాలు, ఇవన్నీ మనకి అక్కడ ఈ రవి యొక్క ప్రభావం వల్ల గోచరిస్తూ ఉన్నాయి. ఇంచేత రవి 4, 5 స్థానాలు 2 స్థానాల్లోనూ కూడా అనుకూలమైన పరిస్థితి లేడు. ఇక్కడ మనం చెప్పుకున్నాం కదా, ఈ 4వ స్థానమైనటువంటి మకరంలో శుక్రుడు, రవి, కుజుడు, బుధుడు 4 గ్రహాల యొక్క సంచారం జరుగుతోంది. ఇవన్నీ కూడా ఫస్ట్ ఫోర్త్ నైట్ అంటే మొదటి 15 రోజుల్లో జరిగేటటువంటివే కాబట్టి ఈ అనుకూలమైనటువంటిది ఇందులో ఒక్కటి కూడా లేదండి. ఒక్క బుధుడు మాత్రం 3 రోజులు ఉన్నాడు. ఆయన ఒక్కడే కాస్త అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇస్తాడు. కానీ మిగతా కానీ కుజుడు కానీ, రవి కానీ, శుక్రుడు పర్వాలేదు అనుకోండి 5 రోజులే. అది పెద్ద నెలలో 5 రోజులు పెద్ద లెక్కేం కాదు. అందుచేత ఈ 4వ స్థానంలో ఉన్నవాడు కొంచెం రియల్ ఎస్టేట్ వ్యాపారులకి కొంచెం అనుకూలమైన కాలము కాదు. ఓకే, ఇక్కడ కుజుడు 23 రోజుల పాటు తృతీయ స్థానంలో సంచారం, చతుర్థ స్థానంలో సంచారం. చతుర్థ స్థానంలో కుజుని యొక్క సంచారం శుభ ఫలితములు ఇవ్వజాలదు. అలాగే తల్లి, భూమి, గృహాలు, ఇదే విషయాలు. ఈ 4వ స్థానం ఇచ్చేటటువంటి మనకి ఏవైతే సుఖాలు ఉన్నాయో అవన్నీ తెలియజేస్తుంటుంది. అక్కడ శుక్రుడు ఉండనివ్వండి, రవి ఉండనివ్వండి, కుజుడే ఉండనివ్వండి, బుధుడే ఏదైనా సరే విషయం అదే. అందులో వాళ్ళు యోగిస్తారా లేదా అనేది మనం చూసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ కుజుడు అనుకూలుడు కాదు. ఇక్కడ తదుపరి ఒక 5 రోజుల పాటు 5వ స్థానంలో అక్కడ కూడా మన సంతానం మీదనే చెడు ప్రభావం చూపిస్తూ ఉంటారు. ఇక్కడ
బుధుడి యొక్క సంచారం తీసుకున్నట్టయితే 3 రోజుల పాటు 4వ స్థానంలో, చతుర్థ స్థానంలో అక్కడ ఏదో మనకి కొంచెం ఆహ్లాదాన్ని కలిగిస్తారు ఆయన ఒక 3 రోజుల పాటు. తదుపరి ఆయన మళ్ళీ 5వ స్థానమైన కుంభంలో ప్రవేశించి 25 రోజులు ఉంటారు. అక్కడ మళ్ళీ బుధుడు కూడా మనకి సంతానం మీద దుష్ప్రభావాన్ని చూపిస్తూ ఉన్నారు. ఈ విధంగా 4 గ్రహాలు ఇక్కడ సగం రోజులు, కొద్ది రోజులు 5వ స్థానాల్లో సంచారం ఈ విధంగా ఉంది. అయితే ఆల్రెడీ 5వ స్థానంలో రాహు ఉండనే ఉన్నారు, ఆయన చాలా కాలంగా ఉన్నారు, ఈ నెల రోజులతో సంబంధం లేకుండా. అది కూడా మంచిది కాదు. సంతానం మీద, వారి చదువు మీద, అలాగే వారి బుద్ధిబలం మీద, చెడు స్నేహాలు చేయడానికి, ఇట్లాంటి విషయాలన్నింటిలో ఆయన కూడా ఇబ్బంది పెడుతూ ఉంటారు, రాహు కూడా పిల్లల్ని. అంచేత పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకే. ఇకపోతే ఈ తులారాశి వారికి 6వ స్థానంలో శని యొక్క సంచారం జరుగుతోంది. ఇది శని భగవానుడు మాత్రం మంచి ఫలితాలన్నీ ఇస్తూ ఉన్నారు. ఆరోగ్యాన్ని ఇస్తారు. రుణం కావాలంటే ఇప్పుడు మనకి రుణం ఇచ్చేవాళ్ళు ఉన్నారు. మనం ఎవరికైనా రుణం పడి ఉన్నాము, వాడికి ఇవ్వవలసినటువంటి ధనాన్ని ఇచ్చేసి హాయిగా ఊపిరి పీల్చుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే మొత్తం మీద ఈ శని భగవానుడి వల్ల మనకి ఆర్థికమైనటువంటి ఇబ్బంది ఉండదు. ఇవ్వాల్సిన వాడికి ఇచ్చేయగలుగుతాం, తేగలిగితే తేల్చుకోగలుగుతాం, ఎట్లయినా సరే అది చేయగలుగుతాం. అది శని భగవానుడు మనకి ఇచ్చినటువంటి ప్రసాదం. ఇకపోతే గురు యొక్క సంచారం భాగ్యస్థానంలో జరుగుతోంది. ఇది చాలా ఉత్తమమైనటువంటి ఫలితాన్ని మనకి అందజేస్తూ ఉంటుంది. పెళ్ళి కానిటువంటి వారికి పెళ్ళి అయ్యేటటువంటి ఒక అవకాశం, పెళ్ళి కుదరటం కానీ, పెళ్ళి అవ్వటం కానీ, ఇట్లాంటి విషయాల్లో మనకి బాగా ఉంటుంది. అలాగే పెళ్ళి అయిపోయి ఉన్న వారికి వారి మధ్యన అన్యోన్య దాంపత్యం ఏర్పడుతూ ఉంటుంది. ఈ విధంగా మనకి 9వ స్థానంలో గురు సంచారం వల్ల తండ్రి గారి ఆరోగ్య విషయంలోనూ, దాన ధర్మాలు, గుళ్ళకి గోపురాలకి తిరగటము, అలాగే దైవ దర్శనం లభించడం లాంటి మహత్కార్యాలన్నీ కూడా మనకి 9వ స్థానంలో గురు సంచారం వల్ల కలుగుతున్నాయి. ఇకపోతే ఏకాదశ స్థానంలో కేతుగ్రహ సంచారం, ఈయన కూడా చాలా చక్కటి ఫలితాలన్నీ కూడా ఇస్తూ ఉన్నారు. ఇక్కడ మనకి చాలా చక్కటి ఫలితాలు ఇస్తున్నారు ఏకాదశి స్థానంలో. కాబట్టి ధనానికి లోటు ఉండదు. మీరు ఏ వ్యవహారం మొదలెట్టినా కూడా దాన్ని దిగ్విజయంగా పూర్తిగా చేయగలుగుతారు. ఆదాయం బాగుంటుంది. ఇటువంటివన్నీ ఫలితాలు కూడా మనకి చక్కటి ఫలితాలన్నీ కూడా వస్తున్నాయి కేతుగ్రహ సంచారం వల్ల. ఇంకా మొత్తంగా మనం చెప్పుకోవలసి వస్తే తులారాశి వారికి ఈ ఎక్కువ కాలం ఒకే రాశిలో ఉండేటటువంటి గ్రహాలైనటువంటి 4 గ్రహాలు, గురు, శని, రాహు, కేతువులు. ఇందులో 3 గ్రహాలు అత్యంత అనుకూలంగా ఉన్నాయి. శని అనుకూలంగా ఉన్నాడు, గురువు అనుకూలంగా ఉన్నాడు, కేతు అనుకూలంగా ఉన్నాడు, రాహు ప్రతికూలంగా ఉన్నారు. కానీ ఇక్కడ మీకు శుక్రుడు కూడా మీకు మనకి నెలకి నెల రోజులు కూడా మనకి అనుకూలమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఇక చెప్పాలి అన్నట్టయితే బుధుడు కూడా పర్వాలేదు. బుధుడు కూడా మనకి 5వ స్థానంలో బుధుడు అనుకూలత లేదు, కానీ కుజుని యొక్క అనుకూలత లేదు. ఓకేనండి. మొత్తం మీద 3 పెద్ద గ్రహాలైనటువంటి 3 గ్రహాల అనుకూలత ఉన్నది. శుక్రుడు పూర్తిగా అనుకూలంగానే ఉన్నాడు. ఇంతవరకు మనం సరిపెట్టుకుందాము. 4 గ్రహాల యొక్క అనుకూలత నెలకు నెల రోజులు ఉన్నది. చాలా బాగుందనే చెప్పుకోవాలి. అయితే కొన్ని గ్రహాల ప్రతికూలత ఉండనే ఉంటుంది. కొన్ని గ్రహాల అనుకూలత, కొన్ని గ్రహాలు సాక్షాత్తు భగవంతుడే మానవుడుగా పుడితే కూడా వీటి నుంచి తప్పించుకోరు. మానవ ధర్మాలే పాటించాలి. తప్పించుకోగలరు, కానీ తప్పించుకోకూడదు. ఏంటంటే మానవుడిగా పుడితే మానవ ధర్మాలే పాటించాలి. కాబట్టి ఈ విధమైన ప్రతికూలతలు, అనుకూలతలు ఉంటాయి. వీరు ఖచ్చితంగా నవగ్రహాలకి ఇది బాగుంది కదా అని చెప్పి వదిలిపెట్టద్దండి. మనకి బాగున్నా బాగకపోయినా గ్రహస్థితి మనం వాటిని, దేవుడిని ఎప్పుడు విడిచిపెట్టమాకండి. అలాగే ఇంకా కొన్ని ఇబ్బందులు ఏమైనా ఉన్నవారైతే ఈ మహాశివరాత్రి రోజున దర్శనం చేసుకోండి. శివుడి యొక్క దర్శనం, సంకటహార చతుర్థి వస్తుంది. ఇవన్నీ కూడా మీకు ఈ గ్రహ దోషాన్ని తీసేయడానికి సమర్థమైనటువంటి పరిస్థితి. కాబట్టి వాటిని తప్పకుండా పాటించండి. శుభం భూయాత్.